హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఇక్కడ స్టడీ విత్ ప్రసాద్ యాప్ అనేది లాంచ్ చేస్తున్నాము. యాప్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇందులో ఆల్ రైల్వే ఎగ్జామ్ మాక్ టెస్టుల కింద అవైలబుల్ ఉంటాయి. సో ఇవి మాక్ టెస్టులు అంటే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్సే మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. మీకు ఎగ్జామ్లో కూడా అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇలా మాక్ టెస్టులు అనేది ప్రీవియస్ పేపర్స్ రాయడమే బెస్ట్. ఇక్కడ మీకు 149 రూపీస్ పర్ ఇయర్. సో ఇది లోవెస్ట్ ఇన్ ఇండియా. మీరు ఇండియాలో ఎక్కడన్నా చూసుకోండి, ఇంతకు మించి తక్కువ ప్రైస్లో అయితే మీకు మాక్ టెస్ట్లు ఏవి రావు. సో మీరు తెలుగు ఇన్స్టిట్యూట్లు వీటిని చెక్ చేసుకున్నారంటే ఇవి 2-3 మంత్స్ కింద కూడా ఈ ప్లాన్ అనేది రాదు. ఇన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేయరు. మన దాంట్లో కంటిన్యూస్గా మంత్లీ ఒక 60 to 100 పేపర్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము యాప్లో. ఇవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు అవైలబుల్ ఉంటాయి. మీకు అలాగే మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ డి పేపర్స్ అనేది మ్యాథ్స్, రీజనింగ్ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవి యాప్లో మాక్ టెస్టులుగా ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ మనకి యూట్యూబ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ అనేది మనకి యాప్లో పెట్టేస్తాను. సో ఒకవేళ మీరు వీడియో చూడాలి, ప్రతి వీడియోనే చూడాలా అంటే మీరు ఈ పీడిఎఫ్లో ఉన్న సొల్యూషన్ చూసుకొని మీరు ఓన్గా అన్నా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం 17th ఆగస్టు షిఫ్ట్ 1 మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు. సో ఇప్పుడు క్యూబ్ అంటే మనకేంటి 3Dలో ఉంటే క్యూబ్ అంటాం. సో ఇది స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ మనకి 3Dలో ఉంటే క్యూబ్. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే మనకి ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటున్నాడు. ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటే మనకేంటి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే, సో ఒక సైడ్. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈ క్యూబ్లో మనం ఇటు సైడ్ వరకే తీసుకుంటే దీన్ని ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటాం. సో ఫేస్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ దీనికి పెరిమీటర్ అంటున్నాడు. సో పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఎన్ని ఉంటాయి మనకి 4 సైడ్లు ఉంటాయి. సో 4A ఇది ఎంత అన్నాడు 24. మరి ఏ ఎంత అవుతుంది 6. మనకి ఇప్పుడు ఒక సైడ్ ఎంత తెలుసు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే దీన్ని బేస్ చేసుకుని వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. ఇదెంత మనకి ఏ క్యూబ్ కదా ఫార్ములా, అంటే 6 × 6 × 6 ఎంత అవుతుంది మనకి 216 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 3 వెన్ డయాగ్రామ్లు ఇచ్చారు. వెన్ డయాగ్రామ్లు ఇచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఈ ఆప్షన్స్ చెక్ చేసి ఇందులో ఏది కరెక్టో చెప్పాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటే కింద ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పాలి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ ఆల్సో జిమ్నాస్ట్. సో ఇది గర్ల్స్, ఇది జిమ్నాస్ట్. సో ఈ రెండు అంటే మనకి ఈ రెండు సర్కిల్లో టచ్ అయ్యే పాయింట్ వరకు చూసుకుంటే ఇక్కడ 11 ప్లస్ ఇక్కడ 14. సో ఈ సర్కిల్ టచ్ అయ్యే పాయింట్లు ఏంటి 11, 14 కదా టచ్ అవుతుంది, అంటే ఎంత 25 రావాలి. కానీ ఇక్కడ ఇచ్చాడు 41 ఇచ్చాడు, రాంగ్. నెంబర్ ఆఫ్ జిమ్నాస్ట్ హూ ఆర్ ఆల్సో మెడల్ విన్నర్స్. సో జిమ్నాస్ట్ మెడల్ విన్నర్స్. సో ఈ రెండు సర్కిల్ టచ్ అయ్యే పాయింట్లు ఎక్కడ ఉన్నాయి మనకి 8, 11, అంటే ఇది ఎంత అవుతుంది 19 అవుతుంది. కానీ ఇక్కడ 34 ఉంది, ఇది రాంగ్. నెంబర్ ఆఫ్ మెడల్ విన్నర్స్ హూ ఆర్ ఆల్సో గర్ల్స్. సో ఇది మెడల్ విన్నర్స్ ఈ సర్కిల్, ఇది గర్ల్స్. సో రెండు టచ్ అయ్యేది ఎంత మనకి అక్కడ 16 + 11 27, ఇక్కడ కూడా 27 ఇచ్చాడు. సో మన ఆన్సర్ ఏమవుతుంది 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కంక్లూజన్ ఇచ్చారు, మన ఆన్సర్లు ఎలా కనుక్కోమంటున్నారు అనమాట. ఇక్కడ మనకి R > P ఇచ్చాడు. సో ఇక్కడ R ఉంది, ఇక్కడ P ఉంది. సో ఇక్కడ R = F, ఎందుకంటే R నుంచి రిలేషన్ మనం P కనుక్కోవాలి. సో R = F. మరి ఇక్కడ F > Q, మరి Q > P ఉంది. సో ఇప్పుడు R = F అంటే ఇక్కడ R రాసుకుందామా. R > Q, Q > P అంటే R > P అవుతుంది కదా. సో ఇది కరెక్టే. నెక్స్ట్ టైం ఇచ్చాడు F <B అన్నాడు. సో ఇప్పుడు F = R, R > M, > B. సో ఇది F అనేది > M అంటే మరి ఇక్కడ > కూడా B అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు రివర్స్ ఇచ్చాడు, <, అన్నాడు, అంటే తక్కువ అన్నాడు. సో ఇది కాదు. అంటే ఏంటి కన్క్లూజన్ ఒకటి మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనివాస్కి జస్ట్ మ్యారేజ్ అయిపోయిందంట ఒక అమ్మాయితోటి. తనకి 4 సంవత్సరాలు తక్కువ అంటే ఏజ్. సో ఇది శ్రీనివాసు, ఇది వాళ్ళ వైఫ్ అనమాట. శ్రీనివాస్ ఏజ్ X అనుకుందాం. మరి వాళ్ళ వైఫ్ ఏజ్ ఎంత అవుతుంది 4 సంవత్సరాలు చిన్నదంటే X - 4. ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 33. సో ఇద్దరి యావరేజ్ 33. మరి ఇద్దరిది ఎంత అవుతుంది 33 × 2 66 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే శ్రీనివాస్ ప్లస్ వైఫ్ /2 అంటే యావరేజ్ కదా, ఈక్వాలిటీ ఎంత 33. మరి శ్రీనివాస్ ప్లస్ వైఫ్ ఏజ్ ఎంత అవుతుంది 33 × 2 అంటే 66. సో ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఏజ్ ఎంత అవుతుంది, శ్రీనివాస్ ఏజ్ X + 5, వాళ్ళ వైఫ్ ఏజ్ ఎంత X - 4 కదా.
సో ఇంకో 5 సంవత్సరాలు పెరుగుతుంది, ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి. సో 5 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఏజ్ ఎంత? ఇద్దరిది 66, 5 + 5 10, 10 - 4 6. సో ఇక్కడ +6 అటు సైడ్ పోతే -6. 66లో 6 తీస్తే ఎంత మనకి? 60. మరి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 30. సో శ్రీనివాస్ ఏజ్ 30, వాళ్ళ వైఫ్ ఏజ్ 4 సంవత్సరాలు తక్కువ 26. సో అక్కడ అడిగింది ఏంటంటే వాళ్ళ వైఫ్ ఏజ్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, 1 సంవత్సరం క్రితం రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ సాకేత్ టు తిలక్. సో ఈ రేషియో ఎంత అంటున్నాడు అంటే 5:6. సో ఇప్పుడు 5:6 వీళ్ళ ఏజ్ ఎంతో మనకు తెలియదు. సో నేనేమనుకుంటున్నాను, 5x, ఇది 6x, ఎందుకంటే రేషియో కదా. సో 5:6 ఉంది, ఆ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే రేషియో సేమ్ అయి ఉంటుంది. సో వాల్యూని నేను ఎక్స్ కింద చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది 1 సంవత్సరం క్రితం అనమాట, ఇది 1 year బిఫోర్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 4 సంవత్సరాల తర్వాత రేషియో ఏమవుతుందంట, 6:7 అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఒక 1 year బిఫోర్, ఇది ప్రజెంట్, ఇది 4 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేది వాడి రేషియో, ఇక్కడ +1, మళ్ళీ ఇక్కడ +4 ఎంత అవుతుంది మనకి? 5 సంవత్సరాలు అవుతుంది డిఫరెన్స్, ఎందుకంటే ఇది 1 సంవత్సరం క్రితం అన్నాడు కదా. సో ఇప్పుడు 1994, ఇది 1 సంవత్సరం క్రితం అంటే ఇది ప్రజెంట్, 1995 ప్రజెంట్. ఇప్పుడు దానికి 4 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, 96, 97, 98, 99. సో ఇక్కడ 4 సంవత్సరాల తర్వాత, ఇదేమో 1 సంవత్సరం బ్యాక్. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 5. సో వాడు అదే చెప్పేది, 5x / 6x. వీళ్ళ ఏజ్ ఎంత పెరుగుతుంది? 5 సంవత్సరాలు పెరుగుతుంది. ఇప్పుడు ఈ రేషియో ఎంత అన్నాడు? 6/7. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 35x + 35 = 36x + 30. 36 - 35 ఎంత అవుతుంది? x. సో ఈ వాల్యూని నేను ఇటుకు తీసుకెళ్ళాను అనుకోండి. సో ఇది x. 35 - 30 ఎంత? 5. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్ ఏజ్ అడగట్లేదు, సాకేత్ది ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సాకేత్ ఏజ్ ఎంత అవుతుంది మనకి? 5x, అంటే 5 × 5 25. సో ఇది ఎప్పుడు? 1 సంవత్సరం క్రితం ఏజ్ ఇది. మరి ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 25 + 1 26 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన వాటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అది వాళ్ళు అడుగుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి స్క్వేర్లో అయితే ax² + bx + c = 0. సో ఇలా ఉంటే ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది. లేదు ఒకవేళ క్యూబ్ అంటే ax³ + bx² + cx + d = 0. సో ఇలా మనకు వచ్చిందంటే దీన్ని ఒక ఈక్వేషన్ కింద అంటాం. సో ఇక్కడ స్క్వేరే లేదు, ఇది ఈక్వేషన్ రాదు. సో ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ x - 4x². సో ఇది చెక్ చేద్దాం. ఇక్కడ 4x² - 4x², ఇక్కడ x, ఇక్కడ √3x. సో ఇక్కడ మనం x కామన్ తీసుకుంటే √3 + 1, ఇక్కడ 5, ఇక్కడ 8. సో యాడ్ చేస్తే 13 = 0. సో ఇక్కడ ఈ -4x² ఉందా? సో ఇక్కడ ఏం చేస్తామంటే అన్నిటికీ మైనస్ చేయండి, ఇంటూ మైనస్ చేయండి, అప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. సో ఇది ఈక్వేషన్ లాగే ఉంది కదా. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట. సో మిగతా ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సెంటీమీటర్ని కిలోమీటర్లోకి మార్చమంటున్నారు. మన దగ్గర 36 సెంటీమీటర్లు ఉన్నాయి, దాన్ని మనం కిలోమీటర్లోకి మార్చాలి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు, 1 కిలోమీటర్ అంటే మనకి 1000 మీటర్లు. ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర ఎంత ఉంది? 36 సెంటీమీటర్లు ఉంది. దీన్ని మీటర్లోకి మారిస్తే ఏమవుతుంది? 1/100 అవుతుంది. ఇది మీటర్లోకి మార్చేసాం. ఇప్పుడు ఈ మీటర్ని కిలోమీటర్లోకి మార్చాలి. ఇంటూ 1/1000. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5 సున్నాలు ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత ఏ వాల్యూలు రావాలి? 5 వాల్యూలు రావాలి. 1 2 3 3 సున్నాలు, ఇక్కడ వాల్యూలు 2 ఉన్నాయి కదా. సో మొత్తం కలిపి 5. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. సో మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదు, పాయింట్ తర్వాత చూసుకోండి. 1 2 3 4 5 వాల్యూలు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్ ఈస్ 41 అన్నాడు. అంటే 11 మంది యావరేజ్ 41. సో 11 మంది యావరేజ్ 41 అయితే టోటల్ ఎంత అవుతుంది? 1 × 41
1 × 41 41. సో ఇది 451. ఇది 11 మెంబర్స్ది. ఎంత మనకి 451 అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ 5 మెంబర్స్. సో మొదటి 5 వ్యక్తులది యావరేజ్ ఎంత అంటున్నాడు? 18. సో ఇది ఎంత అవుతుంది మనకి? సో ఇది 90. ఇప్పుడు ఫస్ట్ 5 ఇది ఎంత మనకి? 90. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? దట్ ఆఫ్ ది లాస్ట్ 5 మెంబర్స్. సో లాస్ట్ 5 మెంబర్స్ అదెంత అంటున్నాడు? 64. సో ఇదెంత? 320. ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ రెండు యాడ్ చేసేద్దాం. డైరెక్ట్గా ఈ రెండు యాడ్ చేస్తే 410. ఇప్పుడు మన దగ్గర 12 నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 11 నెంబర్లు కదా. సో 11 నెంబర్లు ఉంటే మొదటి 5 లాస్ట్ 5. ఇక్కడ మధ్యలో ఉండేదేంటి మనకి? 6వ నెంబర్, 6th నెంబర్ ఇది. సో 5 5 తర్వాత 6. సో మీరు ముందు నుంచి వెనక లెక్కేసినా వెనక నుంచి లెక్కేసినా మధ్యలో ఉండే నెంబర్ ఏంటి? 6. సో ఇప్పుడు ఈ 11 నెంబర్స్లో నుంచి ఈ రెండు తీసేస్తే మనకు వచ్చేస్తుందా? 451లో నుంచి ఈ 410 తీసేసేయండి, 41. సో ఇదేంటి మనకి? 6వ నెంబర్ అనమాట. వాడు అడిగింది మనల్ని 6వ నెంబర్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అండ్ వై ఆర్ 2 అలాయ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఇప్పుడు మనకి ఎక్స్ వై ఉంది. సో ఇక్కడ మనకేమంటున్నాడు? ఇది గోల్డ్, ఇది ప్లాటినంతో మిక్స్ చేస్తాడు. సో ఇది కూడా గోల్డ్ ప్లాటినంతో మిక్స్ చేస్తాడు అనమాట. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు? 5:2. ఇక్కడ 5:7. ఇప్పుడు ఏమంటున్నాడంటే వీటిని కరిగించి వీటన్నిటిని కొత్తగా జెడ్గా తయారు చేస్తాడనమాట. వాడేమడుగుతున్నాడంటే ఇక్కడ ఇది ఎంత ఉందో మొత్తం కరిగిచ్చేసేస్తాడనమాట. అంటే ఎక్స్ ఎంత ఉందో వై ఎంత ఉందో సో మొత్తం, సో ఇది టోటల్ ఇది టోటల్ రెండు కలిపి మనకి ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ యాడ్ చేస్తాడు. సో ఈ రేషియో ఏ రేషియోలో యాడ్ చేస్తాడు అది వాడు అడుగుతుంది. ఇక్కడ మనం కనీసం కంపేర్ చేద్దామంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, రెండు ఈక్వల్ ఉంది కదా. అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ ఎంత, ఇక్కడ క్వాంటిటీ ఎంతో రెండు సేమ్ కాదు కదా, మనం కంపేర్ చేయలేం. జస్ట్ రేషియో ఉందంటే ఇక్కడ 5/7 అవుతుంది. ఇక్కడ 5:2 అంటే 5/7 అవుతుంది. ఎందుకంటే టోటల్ 7 కదా. ఇక్కడ మరి 5/12 అవుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేశారంటే ఇది టోటల్ 7, ఇది టోటల్ 12. సో రెండు ఎల్సిఎం తీసుకుంటే దీన్ని ఇంటూ 12 చేయండి, దీన్ని ఇంటూ 7 చేయండి. అప్పుడు ఏమవుతుంది? టోటల్ రెండింటికి సేమ్ అవుతుంది. సో 12 5లు 60, 12 2లు ఎంత? 24, 7 5లు 35, 7 7లు 49. సో ఇప్పుడు టోటల్ ఏమవుతుందంటే 60 + 35, ఇక్కడ 24 + 49. సో ఇది రేషియో. ఎందుకంటే ఇక్కడ ఇది గోల్డ్, 24 + 49 ఎంత? 73. సో ఈ రేషియోలో మనం మిక్స్ చేస్తాం. సో ఇక్కడ టోటల్ చేసామనుకోండి, సపోజ్ ఇది టోటల్ ఎంత అవుతుంది మనకి? 84. సో ఇది టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 84. సో కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి నెంబరు, సింబల్, అలాగే మనకి ఇక్కడ ఇవి సింబల్స్, నెంబర్స్, వీటితో మనకు ఒక సిరీస్ ఇచ్చేసారనమాట. వీటితోటి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇచ్చాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సింబల్స్. సో మనల్ని టోటల్ నెంబర్ ఆఫ్ సింబల్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెటర్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రిసీడెడ్ అంటే మనకి ముందు ఉండేది. సో ఇది ముందు ఉంటుంది, ఇది నెంబర్. సో సింబల్కి ముందు నెంబర్ ఉండాలి. ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే దాని తర్వాత ఉండాలి. సో ఇదేముంది? లెటర్. సో ఈ సీక్వెన్స్లో నెంబరు, సింబలు, లెటర్ ఉండేవి ఎన్ని ఉన్నాయో మనం చెక్ చేసి ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో నెంబరు, సింబలు, ఇక్కడ లెటర్ ఉందా అంటే లెటర్ ఉంది. సో నెంబర్, సింబల్, లెటర్. ఇక్కడ నెంబరు, సింబల్ లేదు, ఇక్కడ నెంబరు, సింబల్ లేదు, ఇక్కడ నెంబరు, సింబల్ లేదు, ఇక్కడ నెంబరు, సింబల్ లేదు. సో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఒక క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. పాలో ర్యాంక్డ్ 18th ఫ్రమ్ టాప్. సో ఇది టాపు, బాటము. సో ఇప్పుడు 18th ఫ్రమ్ టాప్ అంటే పైనుంచి. సో పైనుంచి ఇది 18th పొజిషన్ అనుకుందాం. మరి కింద నుంచి చూస్తే, సో కింద నుంచి చూస్తే సేమ్ ఇదే ఎంత అవుతుందంటే 45 అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు టోటల్గా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పైనుంచి చూస్తే 18, కింద నుంచి చూస్తే 45. మరి టోటల్ చేస్తే మనం చెప్పేయచ్చు అంటే చెప్పకూడదు. ఎలా అంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ 18లో మనకి పాలో కలిసి ఉన్నాడు, మళ్ళీ కింద నుంచి లెక్కేసినప్పుడు పాలో కలిసి ఉన్నాడు, అంటే 2 సార్లు కలిసి ఉన్నాడు. సో 2 సార్లు రాకూడదు కదా ఒక స్టూడెంట్, ఒకసారే రావాలి. అంటే మనం 2 సార్లు వచ్చాడు కాబట్టి ఏం చేయాలి? -1 చేస్తే సరిపోతుంది.
18 + 45 ఎంత అవుతుంది? 63. 63 - 1 అంటే 62 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 20 women కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 15 days. సో 20 ఉమెన్ మనకి 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు ఇంటూ 15 days. సో ఇదేమవుతుంది మనకి టోటల్ వర్క్. అలాగే 16 men 15 daysలో కంప్లీట్ చేస్తారు. ఇది కూడా టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే. మరి రెండు ఈక్వల్ అవుతాయి కదా. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 క్యాన్సిల్. సో ఇక్కడ 5 టేబుల్లో ఇది మనకి 4 times 4 టేబుల్లో పోతుంది కదా, ఎందుకంటే ఇక్కడ 16 ఇక్కడ 20 ఉంది. సో 4 టేబుల్లో 5 times, 4 టేబుల్లో 4 times. మనల్ని ఏం అడిగాడు? రేషియో బిట్వీన్ ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ టు ఉమెన్ అడిగాడు. సో మెన్ టు ఉమెన్ అంటే ఇక్కడ మెన్ ఉంది, సో ఈ ఉమెన్ ఇటు రావాలి. సో మెన్ డివైడెడ్ బై ఉమెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, ఈ 4 ఇటు రావాలి. అప్పుడు ఏమవుతుంది? 5/4. సో ఇది మన ఆన్సర్, 5:4. ఇక్కడ మనకి సిరీస్ లాగా ఇచ్చేసారు. సో ఇప్పుడు మనకి ఇవి ఈ రెండు ఎలా ఉన్నాయో సేమ్ అదే రిలేషన్లో ఉండాలి. సో ఇప్పుడు 10:55, అలాగే 12:65. ఇక్కడ మనం చెక్ చేసామంటే జస్ట్ ఏమి లేదు, ఇంటూ 5 + 5, ఇక్కడ ఇంటూ 5 + 5. సో 12 × 5, ఇక్కడ 10 × 5 + 5. మరి ఇక్కడ మనకేమి ఇచ్చాడు? 18 ఇచ్చాడు. మరి 18 × 5 + 5 ఎంత అవుతుంది? 90 + 5 95 అవుతుంది. సో మన ఆన్సర్ 95. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 430 అన్నాడు. ఇప్పుడు నేను ఆ నెంబర్స్ ఏమనుకుంటున్నానంటే AB అనుకుంటున్నాను. 2 చేస్తే ఎంత అంటున్నాడు? 430. దానికి HCF, సో HCF ఎంత అంటున్నాడంటే 43. సో ఇప్పుడు మనకి టోటల్ చేస్తే ఎంత రావాలి? 430 రావాలి. HCF చేస్తేనేమో మనకి 43 రావాలి. ఇప్పుడు మనల్ని కరెక్ట్ పేరు కనుక్కోమన్నాడు. 215కి 215కి HCF ఎంత అవుతుంది? 215. సో ఇది కాదు. 86కి 344కి, సో 86 × 4 ఇదంతా 24, 32 + 2 344. సో ఇది రాదు, ఎందుకంటే 86 మనకి ఎక్కడ కామన్గా పోతుంది కాబట్టి. ఇక్కడ 172, ఇక్కడ 258. సో 170, ఇక్కడ 172 అంటే మనకేంటి? 86 × 2. మరి 86 × 3 చేస్తే ఇది 18, ఇక్కడ 24 + 1 25. సో ఇది పోతుంది, ఎందుకంటే ఇక్కడ 86 మనకి HCF అవుతుంది. మరి ఇక్కడ ఏముంది మనకి? 129, 301. సో ఇప్పుడు 129, 301 43వ టేబుల్లో పోవాలి, ఎందుకంటే HCF కదా. ఇది 3 times పోతుంది, ఇది 7 times పోతుంది. 3కి 7కి మనకి కామన్గా ఏదీ లేదు. సో మన HCF ఏమవుతుందంటే 43. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ ట్యాంక్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్ అన్నాడు. సో క్యూబ్ ఫామ్లో మనకి వాటర్ ట్యాంక్ ఒకటి ఉందన్నాడు. దాని సైడ్ ఎంత అంటున్నాడు అంటే 2 మీటర్లు. ఇన్లెట్ పైపు, ఇప్పుడు ఇన్లెట్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో మన దగ్గర ఇది ఒక క్యూబ్. సో ఇది క్యూబ్ అంటే మనకి 3Dలో ఉంటుంది. సో ఇది ఉంటే ఇక్కడ మనకేంది? వాటర్ పైపు. సో వాటర్ పైప్ కనెక్ట్ చేశారు. ఇది మనకి ఇక్కడ సర్కిల్ షేప్లో ఉంటుంది, అది వాడు చెప్పింది. ఇన్లెట్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో ఈ పైప్ ఎప్పుడు మనకేముంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుందా? ఇక్కడ పైప్ రేడియస్ ఎంత అంటున్నాడు అంటే 3.5 centimeter. ఆ ట్యాంకు స్పీడ్ ఎంత అంటే 2 m/s అని చెప్పాడు. అంటే 1 సెకండ్కి 2 మీటర్ వాటర్ అనేది వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఎంత టైంలో ఈ ట్యాంక్ ఫిల్ చేస్తారు అది వాడు అడుగుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చేసుకోవాలి. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత? మనకి A క్యూబ్ ఇక్కడ మనకి మీటర్లో ఉంది, కానీ ఇక్కడ మనకి ఇది సెంటీమీటర్లో ఉంది. మీటర్ని సెంటీమీటర్లోకి మార్చుకుంటా. 2 మీటర్ అంటే 200 centimeter. సో ఇది 200 × 200 × 200. ఇది మనకి వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ దేనికి సమానం అవుతుంది అంటే ఇక్కడ మనకి పైప్ అనేది నింపుతున్నారు కదా, ఇది ఏ స్పీడ్తో నింపుతున్నారు? 2 m/s. 2 మీటర్ అంటే ఎంత మనకి? 200. అదే పర్ సెకండ్కి 1 సెకండ్కి అది. మరి మనం ఏం చేయాలి? ఇక్కడ క్వశ్చన్లో మినిట్స్లో ఉంది కదా, సో మనం మినిట్స్లోకి మార్చుకోవాలి. సో 60 సెకండ్లు అవుతుంది కదా, 60 సెకండ్లు 1 నిమిషం. సో ఇంటూ 60 చేస్తే ఇది నిమిషంలోకి మార్చేసినట్టు. ఇంటూ ఇది మనం ఎలా నింపుతున్నాం? సో ఇక్కడ మనం ఒక ఇన్లెట్ పైప్తో నింపుతున్నాం. ఆ ఇన్లెట్ పైపు 3.5 centimeter రేడియస్ ఉంది. మరి దాని ఏరియా ఎంత అవుతుంది? ఎందుకంటే ఆ ఇన్లెట్ పైప్ మొత్తం ఇలా ఉంటుంది కదా మనకి. సో దీని ఏరియా కావాల్సి వస్తుంది మనకి. సో ఇంటూ ఏరియా అంటే ఏంటి మనకి? πr². సో π అంటే 22/7. ఇక్కడ 3.5 centimeter అది రేడియస్. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? పాయింట్ వదిలేస్తే
35/10 రాసుకోవచ్చు ఇంటూ 35/10. ఎందుకంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 3.5 కదా. సో ఇక్కడ 200 ఇక్కడ 200 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 7 ఇక్కడ 5 సార్లు పోయింది. ఇక్కడ రెండో టేబుల్లో ఇది 11, రెండో టేబుల్లో ఇది 5 5 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటి ఇక్కడ 5వ టేబుల్లో ఇది 7 సార్లు పోతుంది. సో 5 టేబుల్లో ఇది 40. ఇక్కడ మనకి ఇంకేమన్నా ఉందంటే ఇక్కడ 6 ఉంది చూడండి. సో 2 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2 టేబుల్లో 20. ఇక్కడ మనకి ఏం మిగిలింది 2 × 2 4. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి 3 సున్నాలు. సో 4000 డివైడెడ్ బై, ఎందుకంటే ఈ వాల్యూలు ఇక్కడ ఇది ఇంటూ టైం చేయాలి. సో ఇంటూ టైం చేస్తేనే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఎంత టైమో మనకి తెలియదు కదా. సో ఎన్ని నిమిషాలు ఆడించాలో తెలియదు. 1 నిమిషానికి అయితే మనకి తెలుసు, కానీ ఇక్కడ ఎన్ని నిమిషాలు మనకి తెలియదు కాబట్టి ఇంటూ టైం అని పెట్టుకోండి. ఆ టైమే మీకు ఏమవుతుందంటే ఎన్ని నిమిషాలు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి 3 × 11 × 7 అంటే ఎంత 7 3s are 21 21 × 11. సో 1 × 21 21 1 × 21 21. ఈ మొత్తం ఎంత అవుతుంది 231. సో డివైడెడ్ బై 231. ఇది ఎంత అవుతుందంటే టైం అనమాట. సో ఎంత టైంలో నింపుతుందో మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు 4000 డివైడెడ్ బై 231 ఒకసారి పోతుంది ఎంత 231. మిగిలింది ఎంత 169. ఇక్కడ 0 క్యారీ చేయాలి. ఇప్పుడు 9 సార్లు పోతుందా 7 సార్లు పోతుందా చెక్ చేయండి మీరే. 7 సార్లే పోతుంది. ఎందుకంటే 9 సార్లు చేస్తే 200 × 9 ఎంత 1800 అవుతుంది. కానీ ఇక్కడ ఇది పెద్ద నెంబర్ అవుతుంది కదా. సో దానికంటే చిన్న నెంబర్లే తీసుకోవాలి. కానీ ఇక్కడ 231 ఉంది. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇది రాంగ్ ఆన్సర్. 22 నిమిషాలు ఛాన్స్ లేదు, గంట ఛాన్స్ లేదు. సో ఇక్కడ నిమిషాల్లోనే వస్తున్నాయి కదా మనకి. సో 17 నిమిషాలు సంథింగ్ ఏమో వచ్చింది. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. సో మీరు ప్రతిసారి క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ పెట్టేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ S2L అలాగే P6N M18P J54R అలాగే G162T ఉంది. ఇక్కడ మనం చెక్ చేసామంటే 2 6 18 54 162 ఉంది. సో ఇక్కడ ఇంటూ 3 ఇది ఇంటూ 3 ఇది ఇంటూ 3 ఇది ఇంటూ 3. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది ఇంటూ 3 అవుతుంది. 162 × 3 ఎంత అవుతుంది 486. సో ఇక్కడ 486 రావాలి. ఇక్కడ ఆప్షన్స్లో 486 లేనివి 2 ఉన్నాయి. ఇక్కడ మనకి V ఉంది, ఇక్కడ V ఉంది, అంటే ఇక్కడ V వస్తుంది. సో మనం రైట్ సైడ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇవి చూద్దాం. ఏంటి S P M J G. S అంటే ఎంత మనకి 19, మరి P అంటే ఎంత మనకి 16, మరి M అంటే ఎంత 13, J అంటే 10, G అంటే 7. ఇక్కడ అన్నీ మనకేమవుతుంది -3 -3. ఇక్కడ అంతే కదా -3 -3 -3 7 -3 ఎంత 4. సో 4 అంటే ఏంటి మనకి D. సో ఇది మన ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనల్ని x వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనకు ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. OA ఏమో x+3, OC ఏమో 2x + y, OB ఏమో మనకి y+2, ఇక్కడ OD ఏమో మనకి ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ప్యారలల్ ఇవి రెండు మనకేంటి ప్యారలలోగ్రామ్ కదా. సో ఇక్కడ ప్యారలలోగ్రాము ఇవి మనకి 2 డయాగ్నల్స్ AC DB. 2 డయాగ్నల్స్ కనుక మనకి ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి. అది ప్యారలలోగ్రామ్లో అనుకుంటే ఇక్కడ నుంచి ఇది ఎంత అవుతుందో ఇది కూడా అంతే అవుతుంది. సో ఇది ఎంత అవుతుందో ఇది కూడా అంతే అవుతుంది. అంటే ఇప్పుడు 3y = y+2 అవుతుంది. అలాగే x+3 = 2x + y అవుతుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని 3y - y ఎంత 2y = 2, మరి y ఎంత 1. y వాల్యూ మనకు తెలుసు. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవచ్చు. x+3 = 2x + 1. ఇక్కడ 2xలో x తీస్తే x, ఈ 1 అటు పోతే 3 - 1 అంటే 2. సో x వాల్యూ ఎంత అంటే 2 అనమాట మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి x + y + z ఇచ్చారు. అలాగే xy + yz + zx = 42 ఇచ్చారు. సో ఇక్కడ మన డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఏం ఫార్ములా ఇది x + y + z హోల్ స్క్వేర్ = x² + y² + z² + 2 of xy + yz
ప్లస్ జెడ్ఎక్స్. సో ఇది సేమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లాగా సేమ్ ఇలాగే ఫార్ములా వస్తుంది మనకి. ఈ ఫార్ములాస్ అనేది మీరు గుర్తుంచుకుంటే జస్ట్ వాల్యూస్ పెడితే చాలు, మీరు ఈ ఫార్ములా వస్తే చాలు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 11 స్క్వేర్ అవుతుందా ఇది, ఎందుకంటే ఈ వాల్యూ 11 కాబట్టి 11 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ XY YZ ZX ఉంది, ఆ వాల్యూ ఎంత 42. మరి ఇప్పుడు మనకేం కావాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. 11 స్క్వేర్ అంటే ఎంత 121. 2 ఇంటూ 42 84 మైనస్ 84. సో ఇది ఎంత అవుతుంది మనకి 37, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, EFGHIJ అండ్ K ఆర్ సిట్టింగ్ ఇన్ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్ అన్నాడు. సో ఇది స్ట్రైట్ రో, ఇది నార్త్ ఫేసింగ్ అంటే ఇలా అనమాట. టోటల్ ఎంతమంది 7, 1 2 3 4 5 6 7. హెచ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ అన్నాడు. సో ఇది జీ అయితే సెకండ్ టు ద రైట్ ఎక్కడ అవుతారు ఇక్కడ, సో ఇది హెచ్. ఎఫ్ అండ్ కే ఆర్ ఇమీడియట్ నేబర్స్ అంటే ఎఫ్ కే పక్క పక్కనే ఉంటారు ఎప్పుడు. సో ఇది ఎఫ్కే అవ్వచ్చు లేదంటే కేఎఫ్ అవ్వచ్చు. బోత్ ఎఫ్ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు మనకేమంటున్నాడు, బోత్ ఎఫ్ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ ఐ అంటే ఐకి పక్కనే ఎఫ్ అండ్ ఈ ఉంటారంట. సో ఇది ఎఫ్ఈ లేదంటే ఇలా కూడా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు మనకి ఎఫ్కి ఇలా ఇది ఒక పాసిబిలిటీ ఇది ఒక పాసిబిలిటీ, ఒక ఆన్సర్ వస్తే మనకి ఇంకొక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అలా చూసుకోవాలి, ఏ పాసిబిలిటీ ఉన్నాయో అవన్నీ క్వశ్చన్ చదువుతున్నప్పుడే రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, హెచ్ అండ్ ఈఆర్ ఇమీడియట్ నేబర్స్. ఇప్పుడు హెచ్ఈ కూడా పక్క పక్కనే ఉంటారని చెప్పాడు. ఇక్కడ హెచ్ఈ లేదంటే ఈహెచ్. కేఈ సెట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ రో అంటే కే కుడివైపుకి ఇటు ఉంటాడు అని చెప్పారు మనకి కే. ఇప్పుడు కే ఇటు లాస్ట్ లో ఉంటే ఇది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే కేకు కుడివైపులో ఎఫ్ ఉండడానికి, అంటే ఎఫ్ ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ఎఫ్ ఎక్కడ ఉంటే ఎఫ్ కి కుడివైపులో ఐఈ రావడానికి పాసిబిలిటీ లేదు. మరి ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఐ ఇక్కడ ఈ. ఈకి కుడివైపులో హెచ్ రావడానికి పాసిబిలిటీ లేదు. మరి ఇక్కడ హెచ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి మధ్యలో ఒక గ్యాప్, ఇక్కడ జీ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం మిగిలిపోయింది, మనకి ఇక్కడ హెచ్ ఐఈ జే. సో జే మిగిలిపోయింది మనకి, ఇది జే ఇక్కడ వస్తుంది మనకి. వాడు కానీ మన క్వశ్చన్లో ఏం అడిగాడు, హూ ఈజ్ ఎట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. ఇక్కడ జేకి లెఫ్ట్ లో ఎవరు ఉంటారని అడిగాడు. సో జే ముందు ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, మనం కనుక్కున్నాం. జేకి లెఫ్ట్ సైడ్ ఎవడు ఉంటాడు, మనకి జీ ఉంటాడు. సో ఆన్సర్ ఇది. సో ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడే మీరు ఇలా ఫిల్ చేసుకుంటూ పోతే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రమన్ స్టార్టెడ్ ఫ్రమ్ అ పాయింట్ అండ్ వాక్డ్ డిస్టెన్స్ ఆఫ్ 200 మీటర్ టువర్డ్స్ నార్త్. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే నార్త్ సైడ్ 200 మీటర్లు నడిచాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఎడం పక్కకు తిరిగాడంట, లెఫ్ట్ ఎంత 300 మీటర్. నెక్స్ట్ ఏం చేశాడు, రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్. సో ఇక్కడ మనం ఇది సరిపోవట్లేదు. సో ఇది 200 మీటర్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తిరిగాడు. సో ఇక్కడ మళ్ళీ మనకి రైట్ సైడ్ తిరిగాడు. సో ఇక్కడేమో 300 మీటర్. ఇక్కడ రైట్ సైడ్ తిరిగినప్పుడు 400 మీటర్. ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ రైట్ సైడ్ తిరిగాడు. సో రైట్ సైడ్ ఎంత 300 మీటర్. హౌ ఫార్ ఇస్ రామన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. మనల్ని ఈ డిస్టెన్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 300 ఉంది. అంటే ఈ పాయింట్కి ఈ పాయింట్ స్ట్రైట్ లైన్లోనే ఉంటుందా. సో ఇది స్ట్రైట్ లైన్లోనే ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ 300 ఇక్కడ 300 ఉంది కదా, ఎందుకంటే ఈ డిస్టెన్స్ కరెక్ట్గానే సరిపోయింది మనకి. మరి ఇక్కడ 400 అయితే ఇక్కడ కూడా ఎంత అవుతుంది 400. మరి టోటల్ ఎంత అవుతుంది 200 ప్లస్ 400 600 మీటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, 55 104 140 165. ఇక్కడ మనకు కామన్గా పోయే ఏమన్నా ఉన్నాయి లేదంటే డిఫరెన్స్ కింద చూసుకున్నా కానీ ఏమీ క్లాష్ అవ్వట్లేదు. సో అలాంటి అన్నప్పుడు ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 49. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 36. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 25. సో ఇదేంటి 7 స్క్వేర్, ఇది 6 స్క్వేర్, ఇది 5 స్క్వేర్. మరి ఇక్కడ ఏమో రావాలి 7 6 5. నెక్స్ట్ ఏంటి
4 స్క్వేర్ రావాలి. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. సో 165కి మనం ఏం చేయాలి? 16 యాడ్ చేయాలి. సో ఎంత అవుతుంది మనకి? 181 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ థీటా వేర్ థీటా ఈజ్ అక్యూట్ యాంగిల్ అన్నాడు. సో ఇక్కడ మనల్ని ఈ కాట్ థీటాని సైన్ థీటాలోకి మార్చుకొని కరెక్ట్గా మనం సైన్ థీటా వాల్యూలోకి చూసుకొని చేయాలన్నమాట. ఇక్కడ మనకు అన్ని 1 + కాట్ స్క్వేర్ థీటాలు ఉన్నాయి. సో 1 + కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? కొసీకంట్ స్క్వేర్ థీటా కింద రాసుకోవచ్చా? ఇప్పుడు మనకి కొసీకంట్ స్క్వేర్ థీటా వచ్చేసింది. మరి కొసీకంట్ థీటా అంటే ఎంత? √1 + కాట్ స్క్వేర్ థీటా. సో కొసీకంట్ థీటా అంటే ఏంటి? 1 / సైన్ థీటా ఈక్వల్ టు ఎంత? 1 + కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు 1 / సైన్ థీటా అంటే √1 + కాట్ స్క్వేర్ థీటా. మరి సైన్ థీటా అంటే ఎంత అవుతుంది? 1 / 1 + కాట్ స్క్వేర్ థీటా స్క్వేర్ రూట్. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. సో సైన్ థీటాని మనం కాట్ థీటా రూపంలోకి మార్చేసి చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, 25.19 × 3 + 4.41 - 0.9. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ మల్టిప్లై చేయాలంటే 25.19 × 3. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 27. సో 3 టైమ్స్ అండ్ 3 × 9 27 కదా. సో 3 1 = 3 + 2 ఎంత? 5. ఇక్కడ 5, 3 × 5 ఎంత? 15. ఇక్కడ 6 + 1 7. పాయింట్ తర్వాత 2 వాల్యూ, సో అది అలాగే ఉంటుంది. సో ఇది 75.57 + 4.41. ఇక్కడ -0.9 ఉంది. సో ఫస్ట్ ఇది యాడ్ చేద్దాం, తర్వాత 0.9ని మైనస్ చేద్దాం. ఇది 8, ఇది 9, 79.98 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? -0.9 చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? ఇక్కడ ఇది 8, ఇది 0, ఇది 79.08 అవుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్లో ఆప్షన్ ఎక్కడా లేదు, క్వశ్చన్ రాంగ్ అలా అనుకోవద్దు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే దగ్గరలో ఉన్న వాల్యూని రాయమన్నాడు. ఇక్కడ 79కి దగ్గరలో ఉన్న వాల్యూ ఆప్షన్స్లో ఎక్కడ ఉందంటే మనకి 78. సో అలా చేయొచ్చు అనమాట ఆప్షన్. సో మీకు కరెక్ట్గా ఆన్సర్ అనేది రాలేదు, ఎందుకంటే వాడు ఇచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది కాదు, దగ్గరలో ఉన్న వాల్యూని చూసి ఆన్సర్ చేయమని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద అప్రాక్సిమేట్ యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్? ఇప్పుడు మనకి హవర్ హ్యాండ్, ఇప్పుడు ఇది ఒక క్లాక్ అనమాట. ఇది మన దగ్గర ఒక గడియారం. సో గడియారం ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్ అయితే సో ఇది మనకేమవుతుంది? సో ఇది సెంటర్ పాయింట్ అనుకోండి, ఇది సెంటర్ పాయింట్. మరి ఇదెంత మనకి? 12, ఇది 3, ఇదెంత మనకి? 6. సో ఇదెంత మనకి? 9. సో గడియారం ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 8:45కి ఫామ్ అవుతుంది కదా. సో ఇది గడియారం అనుకుంటే ఇక్కడ 8, ఇక్కడ 45. సో దీనికి యాంగిల్ ఎంత అవుతుంది అది వాడు అడిగింది. సో ఆ థీటా వాల్యూ ఎంత అవుతుంది? ఒక సర్కిల్ లాగా ఉంది కదా. సో ఇది మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 360 డిగ్రీలు. సో 360 డిగ్రీల్లో ఇది ఎంత అవుతుంది? 90 డిగ్రీలు అవుతుందా? ఎందుకంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రైబ్లో ఫార్మ్ అవుతుంది కదా. సో ఇది కరెక్ట్గా 4 భాగాలు అవుతుంది. 360/4 అంటే కరెక్ట్గా 90 డిగ్రీలు. ఇప్పుడు ఇది 90 డిగ్రీలు అయినప్పుడు ఇక్కడ ఇది 8, ఇక్కడ ఇది 7, 3 ఈక్వల్ భాగాలు అవుతాయా? సో 3 ఈక్వల్ భాగాలు అయినప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి? ఇది 30 డిగ్రీలు అవుతుంది. సో ఇవన్నీ 90 డిగ్రీలు అవుతాయి. ఇప్పుడు ఇది 30 డిగ్రీలు అయింది. ఎంత? 8 నుంచి 9కి 30 డిగ్రీలు. మరి వాడు అడిగింది ఏంటి? 8:45కి. సో 8:45 కంటే మనం గడియారంలో 8:45 అంటే ఏమవుతుంది? సో ఈ గంటల ముళ్ళు కూడా ఈ 3 వంతు దాకా వస్తుంది. అంటే ఈ 30 డిగ్రీల్లో కూడా మనకేమొస్తుంది? 30 డిగ్రీల్లో 3 వంతులు అయిపోయి ఉంటుంది. ఇక్కడ 8:45 కదా. సో 3 వంతులు అయిపోతుంది. ఎంతలో? 30లో. సో 30లో 3 వంతులు అయిపోతే ఇంకేం మిగులుతుంది? 1 వంతే మిగులుతుంది. అంటే 30 × 1/4 మిగులుతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి? 7.5 సార్లు. సో 7.5 డిగ్రీ అవుతుంది. వాడు ఇక్కడేమో ఇచ్చాడు, డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు, మనకి అప్రాక్సిమేట్ యాంగిల్ అన్నాడు. అంటే దానికి దగ్గరలో ఉండే యాంగిల్ ఏమవుతుంది? 7 డిగ్రీలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
ఏజెస్ ఆఫ్ 2 persons డిఫర్ బై 30 years అన్నాడు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 30 సంవత్సరాలు అన్నాడు. సో ఏ మైనస్ బి ఇది ఎంత అనుకుంటున్నానంటే 30 వాడిచ్చింది. 5 సంవత్సరాల క్రితం. సో 5 సంవత్సరాల క్రితం అంటే వీళ్ళిద్దరికీ 5 సంవత్సరాలు తక్కువ ఉంటాయి. ఎల్డర్ వన్ వాస్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యంగర్ వన్. సో 5 సంవత్సరాల క్రితం ఏమంటున్నాడంటే, సో పెద్దోడు చిన్నోడు కంటే మూడు రెట్లు ఎక్కువ ఏజ్ ఉంటుంది. సో పెద్దోడు నేను ఏ అనుకుంటున్నాను. సో పెద్దోడు ఏ అయితే చిన్నోడు ఏజ్ ఎంత అవుతుంది? 3B అవుతుంది. ఎందుకంటే 3 రెట్లు ఎక్కువ అన్నాడు చిన్నోడికి. ఇది ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ఎంత అవుతుంది? ఏ ఏజ్ ఎంత అవుతుంది? ఏ ప్లస్ 5. ఇక్కడ బి ఏజ్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా మనం? సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇది 3B + 5 అవుతుంది. మరి ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది పర్సంటేజ్తో పోల్చుకుంటే? సారీ, ఇలా కంపేర్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఈ 5 years బ్యాక్ ఏజ్ తెలుసు. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి? ప్రజెంట్ ఏజ్ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 30 + బీనా? ఇక్కడ ఏ వాల్యూ 30 + బి అయితే సేమ్ ఆ వాల్యూ ఇక్కడ రాయండి. 30 + బి = 3B. మరి 2B ఎంత అవుతుంది మనకి? 30 సంవత్సరాలు. మరి బి ఎంత అవుతుంది? 15 సంవత్సరాలు. ఏ ఎంత అవుతుంది? 30 + 15 అంటే మనకెంత? 45 సంవత్సరాలు. దెన్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ పర్సన్ ఈస్. సో ఇప్పుడు ఇది ఎంత? 5 years బిఫోర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ = 3B అనేది ఇది ఎప్పుడు? 5 years బిఫోర్. మాడు అడిగింది ఏంటి? ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. సో ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 15 + 5 20 సంవత్సరాలు అవుతుంది. మనం ఎప్పుడు కనుక్కున్నామంటే 5 సంవత్సరాల క్రితం కనుక్కున్నాం. ఎందుకంటే మన దగ్గర డేటా 5 సంవత్సరాల క్రితం మాత్రమే ఉంది. మీరు కావాలంటే దీనికి 5 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే అలాగే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి కోడ్ లాంగ్వేజ్లో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఇలా 2 ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఒకటి చేస్తే సరిపోద్ది. మీరు 2 చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకేమో కనుక్కోమన్నాడు? ట్రిక్కి కనుక్కోమన్నాడు. సో ఇక్కడ స్టార్టింగ్ మీరు ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు చెక్ చేయండి. అప్పుడు మీకు ఆప్షన్స్లో అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మిగిలిన వర్డ్లో ఒక 2 కానీ 1 కానీ మీరు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? MFBTF. సో దీనికి LEASE వస్తుందని చెప్పాడు. సో ఇక్కడ ఇదెంత మనకి? M అంటే 13, F అంటే 6, B అంటే 2, T అంటే 20, F అంటే ఎంత? 6. ఇక్కడ L అంటే ఎంత? 12, E అంటే 5, ఇది 1, ఇది 19, ఇది ఎంత మనకి? 5. సో ఇక్కడ మనం చెక్ చేసామంటే ప్యాటర్న్ ఏంటంటే -1 -1 -1 -1 ఇది ప్యాటర్న్. ఇక్కడ మనకి ట్రిక్. సో T-1 అంటే ఏంటి? మనకి S వస్తుంది. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ మిగిలింది లాస్ట్ లెటర్ ఒకటి చెక్ చేయండి. K-1 ఇక్కడ J వస్తుంది. సో అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత అంటే కాస్ట్ ప్రైస్ 2500. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్. ఇది ఎంత అంటే 2375. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోమన్నాడు. సో లాస్ ఎంత మనకి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో 2500లో 2375 తీయాలి. ఎంత అవుతుంది? 125. సో ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఒకవేళ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ ఎంత? 125 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 2500 ఇంటూ 100. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. అంటే ఎంత? 5%. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 2 అజంప్షన్లు అన్నాడు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చెక్ చేసిన తర్వాత ఇవి కరెక్టా కాదా మనం చెక్ చేసి ఆన్సర్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పాడంటే ప్లీజ్ రిజిస్టర్ ఫర్ ఈవెంట్ లేటెస్ట్ బై 24 April టు కలెక్ట్ ఫ్రీ పాసెస్. అంటే ఫ్రీ పాసులు ఈవెంట్ దగ్గర 21 April ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు? పాసెస్ విల్ నాట్ బి ఇష్యూడ్ వితౌట్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రీ పాసులు మీకు కావాలంటే వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ రావాలి. అడ్రస్ ప్రూఫ్ తోటే ఉండాలి మీరు. అడ్రస్ ప్రూఫ్ లేకపోతే మీకు ఆ పాస్ ఇవ్వరు. అది వాడు చెప్పింది. ఇక్కడ ఏమంటున్నాడు అసెంప్షన్లో? ఓటర్ ఐడి కార్డ్ ఈస్ ఎ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డ్ అనేది వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అంటున్నాడు. సో ఓటర్ ఐడి వ్యాలిడ్ ప్రూఫే. దానికి దీనికి అసలు సంబంధం ఏముంది?
ఎందుకంటే ఇప్పుడు వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్లు 100 ఉన్నాయి, కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు కదా. ఇక్కడ మీకు ఏం అడిగాడు, ఇక్కడ ఫ్రీ పాసులు మీకు 21 ఏప్రిల్లో ఈవెంట్ దగ్గర ఇస్తున్నానని చెప్పాడు, అది మెయిన్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఓటర్ ఐడి కార్డు వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అంటున్నాడు. సో దీనికి సంబంధం లేదు. ఇక్కడ పాసెస్ కెన్ బి పర్చేస్డ్ అట్ ద వెన్యూ అంటే ఈవెంట్ దగ్గర మనం పాసులు పర్చేస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అక్కడ చెప్పింది ఏంటి, ఫ్రీ. ఇక్కడ పర్చేస్ చేయాలంటున్నాడు, రెండూ కాదు. సో నైదర్ అజంప్షన్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్. సో రెండు దీనికి సంబంధం లేదు. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఒక బార్ డయాగ్రామ్ ఇచ్చారు. సో ఇక్కడ బార్ డయాగ్రామ్లో మనకేం చెప్తున్నాడు, వాట్ వాస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 to 2016. ఇప్పుడు 2015లో ఎంత ఉంది మనకి, 12.6 ఉంది. మరి 2016లో ఎంత ఉంది, 18.9 ఉంది. ఎంత పెరిగింది? సో ఎంత పెరిగిందంటే 6.3 పెరిగింది. సో దీని పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు. 6.3 దేని మీద పెరిగింది, 2015 మీద పెరిగింది. సో 12.6 పర్సంటేజ్ అంటే ఇంటూ 100, ఇది 2 సార్లు పోతుంది, ఇది 50%. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, కన్క్లూజన్స్ ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనం కరెక్టా కాదు చెక్ చేయాలి. ఆల్ ప్యాన్స్ ఆర్ పెన్స్ అన్నాడు. సో ఇది ప్యాన్స్. సో ఆల్ ప్యాన్స్ ఆర్ పెన్స్ అంటే సో ఇందులో అన్నీ కలిసి రావాలి. సో ఇది పెన్స్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆల్ పెన్స్ ఆర్ బ్రషెస్ అంటున్నాడు. సో ఇప్పుడు ఆల్ పెన్స్. సో ఇదేమవుతుంది, బ్రషెస్. ఇప్పుడు అన్ని బ్రష్లు ఏమవుతాయి అంటున్నాడు, మనకి టేబుల్ అవుతాయి అంటున్నాడు. సో ఇవన్నీ టేబుల్స్, ఇది వాడిచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, సమ్ టేబుల్ ఆర్ ప్యాన్స్. ఇక్కడ మనకి టేబుల్ ఎక్కడుంది, ప్యాన్స్ ఎక్కడుంది. సో ఇప్పుడు అన్నీ ఉన్నాయంటే కొన్ని కూడా ఉంటాయి. సో మనకి ఇది కరెక్ట్. ఆల్ పెన్స్ ఆర్ ప్యాన్స్ అన్నాడు. సో ఇప్పుడు ఇది ప్యాన్స్, లోపల ఉండే ఏరియా అంతా ప్యాన్స్, మరి బయట ఉండేది పెన్స్. ఇప్పుడు పెన్స్ ప్యాన్స్ అంటున్నాడు, ఎందుకంటే ఈ ఏరియాలో కలవదు కదా. ఎందుకంటే ఈ ఏరియాలో ఈ ఏరియా కలిసిద్ది, కానీ ఈ ఏరియా కలవదు కదా. సో ఈ వీడేం చెప్తున్నాడు, రివర్స్ చెప్తున్నాడు, రాంగ్. నో పెన్ ఈస్ ఎ ప్యాన్. సో ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ అన్నీ కలిసే ఉంటున్నాయి కాబట్టి మీకు కొద్దిగా కలుస్తాయి, అంటే సమ్ అన్నా కలుస్తాయి. వీడు నో పెన్ ఈస్ ఎ ప్యాన్ అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ పెన్లో ప్యాన్ ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్, మిగతా 2 రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, పి అండ్ క్యూ. సో వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారంట. సో ఆ వర్క్ని పి 9 రోజుల్లో, క్యూ 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు టోటల్ వర్క్ వీటి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది మనకి, 36. ఇక్కడ 3 వర్క్స్, ఇక్కడ 4 వర్క్స్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్ ఇఫ్ ద వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డే స్టార్టింగ్ విత్ క్యూ. సో క్యూతో మొదలు పెడతాను అంటున్నాడు. సో క్యూతో మొదలుపెట్టి పీతో ఎండ్ చేస్తాడు. సో క్యూతో మొదలు పెడతాడు, పీతో ఎండ్ చేస్తాడు. ఇక్కడ ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నాడో మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి క్యూతో వర్క్ చేస్తున్నాడంటే 3, పీతో చేస్తున్నాడంటే 4. నెక్స్ట్ అంటే 3 + 4 7. ఈ 7 అంటే 2 రోజులు అవుతుంది. ఇక్కడ ఎన్ని రోజులు చేయొచ్చు, 7 × 5 35. అంటే 2 × 5 ఎన్ని, 10 రోజులు చేసినట్టు పని. ఇక్కడ 10 రోజులు చేస్తే మిగిలింది ఎంత, ఒక పని మిగిలిద్ది. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి పని చేశారు, అయిపోయింది. తర్వాత ఎవరు చేస్తారు, మళ్ళీ క్యూవే చేస్తాడు. అంటే ఆ మిగిలిన 1/3 చేస్తాడు. సో 10 రోజులు ఆల్రెడీ చేశారు, తర్వాత మిగిలింది ఒక వర్క్ ఎవరు చేస్తారంటే క్యూ చేస్తారు. 10 1/3. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి వర్డ్స్ ఇచ్చేశారు. ఇక్కడ వర్డ్స్ ఇచ్చిన తర్వాత హౌ మెనీ వవల్స్. సో వవల్స్ అంటే ఏంటి, మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి వవల్స్. ABCDల్లో మనకి ఇవి వవల్స్. సో మిగిలినవన్నీ ఏమవుతాయి, మనకి కాన్సనెంట్ అంటాం. సో ఇప్పుడు ఎన్ని వవల్స్ ఉన్నాయి, సో ఇది వవల్స్. విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అంటే దీనికంటే ముందున్న ఏది అంటున్నాడు, కాన్సనెంట్. అండ్ ఫాలోడ్ బై కాన్సనెంట్. అంటే మనకి వవల్ ఉండాలి, దానికి కుడివైపు ఎడం వైపు కాన్సనెంట్ ఉండాలి. ఇక్కడ చెక్ చేద్దాం వవల్స్ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఐ, ఇక్కడ ఏ, ఇక్కడ ఈ, యు, ఇక్కడ ఐ, ఓ, ఏ, ఇక్కడ యు. సో ఇవి వవల్స్. ఇక్కడ కుడివైపు ఎడం వైపు 2 వైపులు మనకు ఉన్నాయి. సో ఇది 1. నెక్స్ట్ ఇటు సైడ్ చెక్ చేసామంటే కుడివైపు ఎడం వైపు 2 ఉన్నాయి, ఇక్కడ 2.
సో ఇక్కడ చెక్ చేసామంటే 2 పక్క పక్కన ఉన్నాయి, 2 పాసిబుల్ కాదు. సో ఇక్కడ 3. సో ఇక్కడ చెక్ చేసామంటే ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి, ఇవి 2 సెట్ కావు. సో ఇక్కడ కరెక్ట్గా ఉంది. సో టోటల్ ఎన్ని 4 పేర్లు ఉన్నాయి. సో YIR అనే పేరు ఒకటి, RAY అనేది ఒకటి ఉంది, GIR అనేది ఒకటి ఉంది, BUB. సో ఇవి మనకి ఉన్న 4 పేర్లు. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 3ని యాడ్ చేస్తాడంట ఆడ్ వాల్యూకి. సో ఆడ్ వాల్యూ అంటే ఇప్పుడు 1, 3, 5 ఇలాంటివి ఆడ్. ఈవెన్ వాల్యూస్ అంటే 2, 4, 6, 8 ఇలా. సో బేసి సంఖ్య సరి సంఖ్య అంటారు తెలుగులో. ఇక్కడ ఏమంటున్నాడు, మనకి నెంబర్ ఇచ్చాడు 4, 2, 5, 1, 4, 5, 6, 3. సో ఇప్పుడు మనం ఆడ్ వాల్యూకి అయితేనేమో 3 యాడ్ చేయాలి. సో ఇది ఈవెన్ వాల్యూకి అయితే ఏం చేయాలి, 1 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇది 1 -1, ఇక్కడైతే +3 +3, ఇక్కడైతే -1, ఇక్కడ +3, ఇక్కడ -1, ఇక్కడ +3. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6, ఇది 5, ఇది 8, ఇది 3, ఇది 4, ఇది 8, ఇక్కడ 1, ఇక్కడ 3. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోవెస్ట్ డిజిట్ అని అడుగుతున్నాడు. అంటే అన్నిటికంటే పెద్ద నెంబర్కి అన్నిటికంటే చిన్న నెంబర్కి వ్యత్యాసం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ అన్నిటికంటే పెద్ద నెంబర్ 8, అన్నిటికంటే చిన్న నెంబర్ 1. వీటి రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత, 7. అది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ ఏమంటున్నాడు, ABC. ఈ ట్రయాంగిల్ ఇదేమో 40 డిగ్రీ A, B ఏమో 70 డిగ్రీలు. ఒక ట్రయాంగిల్ 180 ఉంటుంది. 40 + 70 110, మిగిలింది ఎంత, 70. సో ఇది 70 డిగ్రీ. సో ఇప్పుడు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు ఏకి ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే దీనికి ఇంకొద్దిగా స్ట్రైట్కి గీసేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక స్ట్రైట్ లైన్ ఎప్పుడు ఎంత ఉంటుంది, సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంటే ఇది ఎంత అవుతుంది, ఎప్పుడు ఇది 180 డిగ్రీ అవుతుంది. ఇది 40 అయితే మరి మిగిలింది ఇది ఎంత అవుతుంది మనకి, 140 డిగ్రీలు. ఎందుకంటే 2 కలిపితే 180 డిగ్రీలు ఉండాలి ఇప్పుడు. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకేమి ఇచ్చారంటే ప్లేస్లో డివైడెడ్ బై వచ్చింది. సో ప్లస్ ఈక్వల్ టు డివైడెడ్ బై. అలాగే మైనస్ ప్లేస్లో మనకేమొచ్చింది అంటున్నాడు, ఇంటూ. సో ప్లస్ డివైడెడ్ బై ప్లస్. ఇలా ఈ సైన్స్ మారుతాయి అని చెప్పాడు. సో ఇప్పుడు మనకి ఇచ్చింది రాసుకుందాం. 100 ఇంటూ, సో ఇంటూ అంటే మైనస్, సో 100 - 121. ప్లస్ అంటే ఏంటి, డివైడెడ్ బై, సో డివైడెడ్ బై 11. నెక్స్ట్ -7, సో మైనస్ అంటే ఏంటి, ఇంటూ, సో ఇంటూ 7. డివైడెడ్ బై, సో డివైడెడ్ బై అంటే ప్లస్ కదా, సో +24. మైనస్ అంటే ఇంటూ, సో ఇంటూ 8. ఇక్కడ ఇంటూ ఉంది, సో ఇంటూ అంటే ఏంటి, మైనస్ రాసుకోవాలి. -33. ఇక్కడ ఇంటూ అంటే మైనస్, సో ఇక్కడ మళ్ళీ -99. డివైడెడ్ బై 17 అని ఇచ్చాడు. డివైడెడ్ బై అంటే ఏంటి, ప్లస్, ఇక్కడ +17. ఇది మనకి ఇచ్చింది. ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి, 11 సార్లు పోతుంది. సో 100 - 77 ప్లస్ 24 × 8. సో 24 × 8 అంటే ఇది 32. 16 + 2, సో ఇది 32 కదా. 16 + 3 192. ఇది 192 మైనస్ 33 - 99. 33 99 ఎంత అవుతుంది, ఇది 12. 12 + 1 132 ప్లస్ 17. ఇప్పుడు ఇక్కడ 192లో 132 తీస్తే ఎంత అవుతుంది మనకి, 60 అవుతుంది. సో 100 + 60. అలాగే -77 + 17 ఎంత అవుతుంది, -60. ఎందుకంటే ఇలా ప్లస్లు వేరుగా మైనస్లు వేరుగా యాడ్ చేసుకుంటే క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేశా. +60 -60 క్యాన్సల్. మిగిలింది ఎంత మనకి, 100. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 9, 10, 18, 45, 109. ఇక్కడ నెక్స్ట్ ఈ వాల్యూ కనుక్కోమంటున్నారు. సో మనం చెక్ చేసామంటే ఇక్కడ స్క్వేర్లకి క్యూబులకి వేటికి సంబంధం లేకుండా అలా ఉందన్నమాట నెంబరు. ఎందుకంటే ఇక్కడ *1 + 1 అలా చేసుకుంటే వస్తుంది. కానీ ఇక్కడ *2 చేస్తే అవ్వట్లేదు. *2 -2. మరి ఇక్కడ ఆ సేమ్ అలాగే *3 అలా చేద్దామంటే అవ్వదు. సో ఇది పాజిటివ్ అవ్వదు. ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేద్దాం. 1, 8, ఇది 27, ఇది 64. సో ఇది 1 అంటే 1 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్,
27 అంటే 3 క్యూబ్, ఇది 4 క్యూబ్. మరి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎంత? 125. సో 109కి మనం ఎంత యాడ్ చేయాలి అంటే 125 యాడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 234. ఇక్కడ మనకి 2 సెట్లు ఇచ్చారు, సేమ్ అదే సెట్లు లాగే కింద ఇచ్చినవి ఫాలో అవ్వాలి అని చెప్పాడు. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ 15, 41, 4, అలాగే 19, 71, 5. సో ఇప్పుడు మనం చెక్ చేసామంటే ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే దీనికి దగ్గరలోనే వస్తాయి. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తే దగ్గరలో వస్తాయి. చెక్ చేద్దామా? ఇది ఎంత అవుతుంది? 60. ఇక్కడ ఇది ఎంత అవుతుంది మనకి? 95. సో ఇప్పుడు 95కి 71కి డిఫరెన్స్ ఎంత అంటే 24. ఇక్కడ 24 అంటే ఏంటి? 19 + 5 అంటే ఈ 2 నెంబర్లు. అంటే వాడు ఇచ్చింది ఏంటంటే 19 × 5 + 19 + 5. అప్పుడు ఎంత అవుతుంది మనకి? సారీ, మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ చేస్తే 71. సేమ్ ఇక్కడే ఇప్పుడు 15 × 4 -15 + 4 అంటే 60 - 19 41. సరిపోయింది. కింద ఆప్షన్స్లో చెక్ చేద్దాం. ఇక్కడ 10, 8, 2 ఉంది. సో ఇప్పుడు 10 × 2 -10 + 2 ఎంత అవుతుంది? 20 - 12 అంటే ఎంత? 8 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఒక వర్డ్ ఇచ్చారు. ఏంటి? డాటర్. DAUGHTER. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే దీనికి పెయిర్ ఆఫ్ లెటర్స్ కనుక్కోమంటున్నాడు. అంటే ముందు నుంచి లెక్కేసినా వెనకేసి లెక్కేసినా ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉండే పెయిర్ ఆఫ్ వర్డ్స్ లెక్కేయమంటున్నాడు. సో ఎలా చెయ్యాలి ఇది? సో ఇక్కడ D అంటే 4, ఇక్కడ A అంటే 1, U అంటే ఎంత? 21, G అంటే 7, H అంటే 8, ఇక్కడ T అంటే 20, E అంటే ఎంత మనకి? 5, R అంటే ఎంత మనకి? 18. సో ఇప్పుడు మనకి ఇలా ఉంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు అంటే ఇలా సీక్వెన్స్లో ఉండే నెంబర్స్లో ఇప్పుడు మీకు చూపిస్తారు. ఇది 4. సో ఇక్కడ 4 అంటే ఇది 5, 6, 7 కరెక్ట్గానే ఉంది కదా సీక్వెన్స్లో. సో ఇక్కడ 4, 7 కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ 7 ఉందంటే 8 కూడా కరెక్ట్గానే ఉంది. 4, 8 కూడా కరెక్ట్గానే ఉంది. 7, 8. సో 7, 8 కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే ఉన్నాయి మనకి సీక్వెన్స్లో. ఇంకా 1 నుంచి మనం లెక్కేసుకున్నామంటే ఏది కరెక్ట్గా లేదు. నెక్స్ట్ 21 నుంచి లెక్కేస్తే అన్నీ చిన్నవి. 7 తర్వాత 8 ఓకే. 8 తర్వాత ఏది దగ్గరలో లేదు. సో ఇంకా అంతటితో అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇది ఇలా లెక్కేసాం. ఇప్పుడు ఏమన్నాడు? ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అంటే ముందు నుంచి వెనక నుంచి కూడా లెక్కేయమంటున్నాడు. సో ఇప్పుడు వెనక నుంచి లెక్కేస్తాను నేను. ఇక్కడ 18 ఉంది. 18, 19, 20. సో 18, 20 కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు 5, 6, 7 కానీ ఇక్కడ 8 ఉంది. సో 5తో కరెక్ట్గా లేదు. 20 ఇక్కడ 21 ఉంది. సో కరెక్ట్గా లేదు. 8 ఇక్కడ 7 సో సరిపోవు. సో ఇక్కడ మిగతా ఏమీ లేవు. ఇక్కడ ఎన్ని పేర్లు వస్తాయి మనకి? 1, 2, 3, 4. సో ఇది మన ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ బాట్ ఎ ల్యాప్టాప్ ఎట్ 25% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఉంది. సో మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం. సో మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుంటే ఇప్పుడు డిస్కౌంట్ ఎంత మనకి? 25. సో 25 డిస్కౌంట్ అంటే ఇది ఎంత అవుతుంది? 75. సో వాడు ఎంత పే చేశాడంటే 28,473 రూపాయలు పే చేశాడు. సో 28,473. ఇది ఎంత మనకి? సో ఇది 28,473కి సమానం. మనల్ని ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? మార్కెట్ ప్రైస్ ఎంతో కనుక్కోమన్నాడు. 100 అంటే ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 28,473 × 100 డివైడెడ్ బై 75. 25 టేబుల్లో 4 సార్లు ఇది 3 సార్లు పోతుంది. 3 టేబుల్లో ఇది ఎన్నిసార్లు పోతుంది? 9 సార్లు. బ్యాలెన్స్ ఎంత? 1 పోదు కదా, పక్కన ఇంకొక నెంబర్ ఉంది 14. సో 4 సార్లు పోతుంది 12, 2 మిగిలింది. సో 27. ఇది 9 సార్లు. 3 అంటే ఒకసారి పోతుంది. ఇప్పుడు 9,491 × 4. సో ఇది 4, ఇది 36, 16 + 3 19, 36 + 1 37. సో ఆన్సర్ ఎంత అంటే 37,964. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అని కదా కనుక్కోమన్నాడు. సో గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే ఇక్కడ ఏమీ లేదు, HCF కనుక్కోమన్నట్టు. ఇప్పుడు అన్ని మీటరు
సెంటీమీటర్లో ఉన్నాయి. అన్నీ మనం ఏం చేయాలి, మీటర్లో నుంచి సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్. సో ఇప్పుడు 100 సెంటీమీటర్ అంటే ఇదంతా 500 సెంటీమీటర్లు ప్లస్ 25, 525, ఇది 735, 490. ఇప్పుడు 25, ఇక్కడ 25 అనేవి లాస్ట్లో ఏమొస్తాయి మీకు, ఈ 25 మల్టిపుల్లోనే ఉండాలి. అంటే ఇక్కడ 25, ఇక్కడ 35 వచ్చింది. సో ఇది పోదు కదా, సో ఇది పోదు. ఇక్కడ 90 కూడా పోదు మీకు, ఈ నెంబరు పోదు, ఈ నెంబరు పోదు మీకు 25 టేబుల్లో చేశారంటే. ఇక్కడ నెక్స్ట్ 55, 55 అంటే మనకి 5 × 11, మరి 11వ టేబుల్లో పోవాలి. ఇక్కడ 11 టేబుల్లో మీరు చెక్ చేశారంటే 11కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, సో ఇలా ఆపోజిట్ నెంబర్స్. సో ఇక్కడ 4, 9, 0. సో ఆల్టర్నేటివ్ ఏంటి, 4 + 0 4, ఇక్కడ 9 ఉంది. సో వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, -5 లేదా +5. కానీ ఇక్కడ మనకేం రావాలి, 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది మనకి, సో ఇక్కడ 45. సో 45 అంటే 9 × 5. ఇప్పుడు 5 అనేది అన్ని టేబుల్లో పోతుంది, 5 వదిలేసేయండి. 9 అంటే ఇక్కడ 4 + 9 ఎంత అవుతుంది మనకి, 13 అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్ 9 అనేది ఫాలో అవ్వట్లేదు, ఇది కూడా కాదు. ఇదే ఆన్సర్, అయిపోయింది. మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ తోటి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి నెంబరు సింబల్స్ ఒక టేబుల్లో ఇచ్చారు, ఇక్కడ కింద ఏమో కోడ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి కండిషన్స్ చెప్పారు, ఈ కండిషన్స్ ఫాలో అయ్యి ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చింది E7 5% అండ్ 4% సింబల్ 8 ఇది ఇచ్చారు. ఇక్కడ ఈ కండిషన్స్ మనం ఫాలో అయ్యి దీన్ని సాల్వ్ చేసి మనం ఇలా ఆన్సర్ ఏది వస్తుందో మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ రెండోది ఉంది కదా, ఇది ఆడ్ నెంబర్ అయితే లాస్ట్ ఎలిమెంట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అవ్వాలన్నాడు. సో రెండు మ్యాచ్ అయినాయా, ద కోడ్ ఫర్ దిస్ టూ ద సెకండ్ అండ్ లేటెస్ట్ టైం ఆర్ టు బి ఇంటర్చేంజ్. అంటే ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఏమంటున్నాడు అంటే రెండు ప్లేసులు మార్చేయమంటున్నాడు. అంటే ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, ఇది వాడు చెప్పింది. అంటే ఇలా మార్చేసేయాలి. ఇక్కడ 7కి కోడ్ ఏంటి, ఎస్. సో ఇక్కడ ఎస్ వచ్చింది. ఇక్కడ 8కి కోడ్ ఏంటి, ఏ. సో ఇక్కడ ఏ వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్లో లాస్ట్లో ఏ వస్తుంది, ఇక్కడ ఇది కాదు. అలాగే సెకండ్ ప్లేస్లో ఏ వస్తుంది, కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం సెకండ్ పాయింట్. థర్డ్ ఎలిమెంట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఈస్ సింబల్. థర్డ్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు, కాదు కదా. థర్డ్ ఎలిమెంట్ ఏంటి, ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఇది మనకి అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్గా ఇవ్వలేదు. ఫిఫ్త్ ఎలిమెంట్ ఈస్ సింబల్ అన్నాడు. సో ఇక్కడ 5వ ఎలిమెంట్ ఏంటి, సింబల్. సిక్స్త్ ఎలిమెంట్ ఈస్ ఆల్సో సింబల్. సిక్స్త్ ఎలిమెంట్ సింబల్ అంటే ఇది నెంబర్ ఉంది. సో ఇది కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈకి, ఇక్కడ ఈ ఎక్కడ ఉంది మనకి, ఈకి ఏముంది, ఎం ఉంది. ఇక్కడ 5కి ఏముందో చెక్ చేద్దాం. 5కి డి ఉంది. పర్సంటేజ్కి ఏముంది, యు. ఇక్కడ కూడా యు వస్తుంది. అండ్కి ఏముంది, టి. అలాగే 4కి ఏముంది, ఎల్. సో ఇది మన ఆన్సర్. మనం ఏం చేసామంటే ఓన్లీ ఈ నెంబర్ మాత్రమే మనం ఏం చేసాం, ఇది ఈ ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది చేసాం. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఈ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నారు. ఎంత, 2000 మీద 8.25%. 8.25% ఎంత డేస్కి. సో ఇప్పుడు డేస్ ఎంతో మనకు తెలుసా, తెలియదు, కనుక్కుందాం. సో ఇప్పుడు 7 ఫిబ్రవరి నుంచి 20 ఏప్రిల్ వరకు అంటున్నాడు. సో ఇదంతా 2022. సో 2022 అంటే మనకి లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరిలో మనకి ఎన్ని ఉంటాయి, 28 ఉంటాయి. మీరేం చేస్తారు, ఇక్కడ 7 అంటే ఇక్కడ ఆల్రెడీ 6 ముందున్నాయి, 6 కదా, 6 తీసేసేయండి. అప్పుడు ఫిబ్రవరిలో 22 రోజులు, మార్చిలో 31 రోజు, ఏప్రిల్లో ఇక్కడ ఒక 20 రోజులు. సో మొత్తం ఎంత అవుతాయి మనకి, ఇక్కడ 40 + 73, టోటల్ 73 రోజులు అయింది. ఈ 73 రోజులకు మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో 73 రోజులకి ఇంట్రెస్ట్ అంటే 73 / 365. ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు, మనం 73 రోజులకే కనుక్కోవాలి. ఇది ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ 2 0 క్యాన్సల్. ఇక్కడ 5, ఇది ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. ఇప్పుడు 4 × 8.25. 8.2 అయితే 8 1/4 కింద రాసుకోవచ్చా మనం.
అంటే ఇది 32 + 1 33/4 రాసుకోవచ్చా? అంటే ఇదంతా 4 ఇంటూ 33/4 4 4 క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది ఎంత? 33. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఈ వాల్యూ ఇచ్చారు, మనం వీటిని చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ 27 / 3 -27 ఇంటూ 0 + 1 ఇచ్చారు. మనం ఫస్ట్ ఏం చేస్తాం ఇక్కడ? సో ఇక్కడ మనం ఏం చేస్తాం? డివిజిబుల్ చేస్తాం. బోర్డ్ మాస్ రూల్ కదా. బ్రాకెట్స్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. సో డివిజన్ చేద్దాం. 27 / 3 ఎంత? 9. నెక్స్ట్ ఏముంది? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేస్తే 27 ఇంటూ 0 ఎంత అవుతుంది? 0నే అవుతుంది ఈ వాల్యూ. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అలాగే ఉంది, వదిలేసేయండి. ఇప్పుడు 9 - 0 + 1 ఎంత అవుతుంది మనకి? 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చేసారు. సో ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? ఇప్పుడు ax² + bx + c = 0. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? ఏనే ఉంది. సో ఏ ప్లేస్లో ఏ. మరి ఇక్కడ బి ప్లేస్లో ఏముంది? ఏమీ లేదంటే 1. మరి ఇక్కడ సి ప్లేస్లో ఏముంది? మనకి బి ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? రూట్స్ ఈక్వల్ అంటున్నాడు. రూట్స్ ఈక్వల్ అంటే మనకేమవుతుంది? b² - 4ac = 0 అవుతుంది. సో b² - 4ac = 0. మనకి ఏబిసి వాల్యూలు తెలుసు. ఇక్కడ b² అంటే ఎంత? 1² మైనస్ 4a, ఏ ప్లేస్లో ఏనే, మరి సి ప్లేస్లో ఏమొస్తుంది మనకి? b = 0. మరి ఇక్కడ 1 = 4ab మనకి ఏబి కావాలి. సో ఏబి వాల్యూ ఎంత అవుతుంది? 1/4. ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ PQRSTU. ఇక్కడ 6 జిరాఫీస్, 6 జిరాఫీలు ఉన్నాయి జంగిల్లో, అంటే అడవిలో. అన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్ హైట్లో ఉన్నాయంట. సో ఎస్ ఈస్ టాలర్ దెన్ క్యూ అన్నాడు, అంటే ఎస్ క్యూ కంటే పెద్దది. పి ఈస్ టాలర్ దెన్ ఆర్. సో పి ఆర్ కంటే పెద్దది. ఎస్ ఈస్ షార్టర్ దెన్ టీ. సో ఎస్ టీ కంటే చిన్నది, అంటే టీ ఎస్ కంటే పెద్దది. ఏదైనా రాసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకే టైప్లో రాసుకుంటున్నాను నేను, గ్రేటర్ రాసుకుంటున్నా, కంపారిజన్కి ఈజీ ఉంటుంది. క్యూ ఈస్ టాలర్ దెన్ పి. సో క్యూ టీ కంటే పి కంటే పెద్దది. నెక్స్ట్ ఇంకేముంది? పి షార్టర్ దెన్ టీ. సో ఇప్పుడు పి మనకి షార్టర్ దెన్ ఎవరన్నాడు? మనకి టీ. అంటే పి క్యూ ఈస్ టాలర్ దెన్ పి బట్ షార్టర్ దెన్ టీ. అంటే ఇక్కడ టీ ఏమో క్యూ కంటే పెద్దది అని అర్థం. సో క్యూ గ్రేటర్ దెన్ పి, ఇది వాడిచ్చింది. నెక్స్ట్ టీ ఈజ్ షార్టర్ దెన్ యూ. సో యూ ఈజ్ షార్టర్ దెన్, సో టీ ఈజ్ షార్టర్ దెన్ యూ అంటే ఇక్కడ టీ అనే జిరాఫీ యూ కంటే చిన్నది, అంటే యూ పెద్దది కదా టీ కంటే. సో ఇది మనకిచ్చింది టోటల్. సో ఇప్పుడు టోటల్ మనకిచ్చినప్పుడు ఇక్కడ ఎస్ కంటే క్యూ పెద్దది, ఎస్ క్యూ కంటే పెద్దది. ఇక్కడ క్యూకి వేరే రిలేషన్ ఏమన్నా ఇచ్చారో చెక్ చేద్దాం. క్యూ ఈజ్ టాలర్ దెన్ పి. ఇక్కడ మనకి పీకి రిలేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం టీ రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ అన్నిటికంటే టీ ఎక్కువ ఉంది కాబట్టి టీ రాసుకుందాం. సో టీ ఎస్ కంటే పెద్దది, సో ఇక్కడ ఎస్ రాసుకుందాం. ఇప్పుడు ఎస్ కంటే క్యూ పెద్దది. ఇప్పుడు క్యూ కంటే పి పెద్దది, లేదు పి కంటే క్యూ పెద్దది. నెక్స్ట్ ఇంకేముంది? పి కంటే 6. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి ఇక్కడ ఏమన్నా? సో టీఎస్ క్యూ పి 6. సో ఇంతవరకు మనకు వచ్చింది. ఇంకా యూ ఉంది. యూ అనేది టీ కంటే పెద్దది. సో ఇప్పుడు 6 సరిపోయినాయి కదా మనకి ఇచ్చిన వీటి లింకులు బట్టి మనం 6 చేస్తాం. ఇప్పుడు విచ్ ఆఫ్ ది 6 జిరాఫీస్ ఈస్ ద షార్టెస్ట్? అన్నిట్లో కల్లా చిన్నది ఏది? సో ఇది మన దగ్గర ఉన్న లిస్టు. అన్నిటికంటే చిన్నది ఏది? 6. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, అలాగే కన్క్లూజన్స్ ఇచ్చారు. ఇది కరెక్టా లేదా చూసుకోవాలి. నో కంప్యూటర్ ఈస్ మార్కర్ అన్నారు. సో ఇది కంప్యూటర్ అనుకుందాం. సో ఇది కంప్యూటర్, ఇది మార్కర్. నో కంప్యూటర్ అంటే వీటి రెండింటికి రిలేషన్ లేదు అని అర్థం. ఆల్ ఎరేజర్స్ ఆర్ మార్కర్స్ అంటే అన్ని ఎరేజర్స్ మార్కర్స్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో బొడ్డది, సో ఇది ఎరేజరు, ఇది మార్కర్. ఆల్ పెన్స్ ఆర్ ఎరేజర్స్, అన్ని పెన్లు ఎరేజర్ అంట. సో ఇక్కడ ఇందులో ఒక పెద్ద సర్కిల్, అందులో ఒక సర్కిల్. సో ఇప్పుడు ఇది ఎరేజరు, ఇది మార్కరు, ఇదేంటిది మనకి? సో ఇది పెన్ను, లేదంటే పెద్దది రాద్దాం. ఇది పెన్ను,
ఇది ఎరేజరు, ఇది మార్కర్. సో వాడు మనకి ఇచ్చింది ఏంటి, ఇది ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చి ఆల్ ఎరేజర్స్ ఆర్ మార్కర్ అన్నాడు, ఆల్ పెన్స్ ఆర్ ఎరేజర్స్ అన్నాడు. సో కరెక్ట్గా సరిపోయిందా అన్ని. ఇప్పుడు కన్క్లూషన్, నో పెన్ ఈజ్ కంప్యూటర్ అన్నాడు. సో ఇది కంప్యూటరు. సో కంప్యూటరు మార్కరే కానప్పుడు పెన్ ఎలా అవుతుంది, అవ్వదు కదా. వాడు అదే చెప్పాడు, నో పెన్ ఈజ్ కంప్యూటర్ అన్నాడు. ఇది కరెక్టే. నెక్స్ట్ ఏమన్నాడు, సమ్ ఎరేజర్ ఆర్ కంప్యూటర్. ఇప్పుడు మొత్తం కలిసి ఉండేది మార్కరు. సో ఇక్కడ మార్కరే మీకు కంప్యూటర్లో కలవట్లేదు, కానీ వాడు ఏమంటున్నాడు, కొన్ని ఎరేజర్లు కంప్యూటర్లో కలుస్తా అంటున్నాడు. సో ఇది రాంగ్. మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 6, 18, 39 ఎక్స్ ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటున్నాడు. అంటే A/B = C/D ఇలా ఉన్నాయి అవి. ఇక్కడ అలాగే రాసేద్దాం, 6/18 = 39/x. సో ఇక్కడ ఇది ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. మరి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 39 × 3 అంటే ఎంత, 117. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 5 ఫ్రెండ్స్ ఉన్నారు. సో 5 ఫ్రెండ్స్ ఏం చేశారంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, కన్సిక్యూటివ్ మంత్స్ ఆఫ్ ఎ సేమ్ క్యాలెండర్ ఇయర్. సో వీళ్ళు కరెక్ట్గా వచ్చే ఆర్డర్లో, అంటే 5 నెలలు కరెక్ట్ ఆర్డర్లో, అంటే ఇప్పుడు సపోజ్ జాన్లో జాయిన్ అయ్యారంటే 1, 2, 3, 4, 5. సో ఇలా వరుస నెలల్లో జాయిన్ అయ్యారు ఒకే సంవత్సరంలో అని చెప్పారు అనమాట. ఎవరు, ASDFG. నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను, కరెక్ట్గా ఈ మంత్స్ అని కాదు, ఓవరాల్గా వాళ్ళు చెప్పింది. నెక్స్ట్ A2కి అడ్మిషన్ ఇన్ మే. సో మేలో ఏ జాయిన్ అయ్యాడు. ఓన్లీ D2కి అడ్మిషన్ బిట్వీన్ F అండ్ S. సో ఇది F, ఇది S, మధ్యలో ఎవరున్నారన్నాడు, మనకి D అని చెప్పాడు. వైల్ G2కి అడ్మిషన్ ఎగ్జాక్ట్లీ 1 month ఆఫ్టర్ A. సో ఏ తర్వాత నెక్స్ట్ మంత్ ఏంటి మనకి, జూన్. ఇది ఎవరని చెప్పాడు, G. సో ఇది G. F వాస్ ద లాస్ట్ వన్ టు టేక్ అడ్మిషన్. ఇన్ విచ్ మంత్ డిడ్ D టేక్ అడ్మిషన్. సో వీళ్ళందరికంటే లాస్ట్లో ఎవరు తీసుకున్నారని చెప్పాడంటే మనకి F తీసుకున్నారని చెప్పారు. సో ఇప్పుడు F లాస్ట్లో తీసుకున్నాడని చెప్పాడు కదా మనకి. సో F లాస్ట్లో తీసుకున్నారని చెప్పారా. F వాస్ ద లాస్ట్ వన్ టు టేక్ అడ్మిషన్. ఇన్ విచ్ మంత్ డిడ్ D టేక్ అడ్మిషన్. సో ఇప్పుడు F లాస్ట్లో తీసుకున్నాడు, మనకి D ఏ నెలలో తీసుకున్నారు అది వాడు అడుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ ముందే ఉంది, ఓన్లీ D2కి అడ్మిషన్ బిట్వీన్ F అండ్ S కదా. సో ఇప్పుడు ఇక్కడ D అనేది Fకి Sకి మధ్యలో, మరి ఇలా కూడా రాసుకోవచ్చు కదా, S D F, ఎందుకంటే రెండు పాసిబుల్ అటు ఇటు మార్చుకోవడానికి. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు 5 ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడ నేను F రాయడానికి ఉందా అంటే లేదు, మరి ఇక్కడ F రాయడానికి ఉందా అంటే లేదు. F ఎక్కడ రాయాలి, మనం ఆఖరిలో రాయాలి. ఇక్కడ F ఆఖరిలో రాసినప్పుడు ఇది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ S, ఇక్కడ D. ఇక్కడ మే, జూను, ఇది జూలై, ఇది ఆగస్టు, ఇది సెప్టెంబరు. ఇప్పుడు D ఎప్పుడు, D ఆగస్టులో. సో అదే వాడు అడిగింది. సో D ఆగస్టు మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ √0.81 ఉంది. సో 81ని మనం ఎలా రాసుకోవచ్చు, 81/100 రాసుకోవచ్చు. దీనికి స్క్వేర్ రూట్ చేస్తే ఎంత అవుతుంది, 9/10. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 0.6 ప్లస్ ఈ బ్రాకెట్స్ అలాగే ఉంచాలి, ఇది 9/10 మైనస్. సో ఇక్కడ ఇది ఒక బ్రాకెట్లో ఉంది, సో ఈ వాల్యూ మొత్తం వేరే బ్రాకెట్స్. ఇక్కడ 0.0144 అంటే 144 డివైడెడ్ బై ఎన్ని పాయింట్లు ఉన్నాయి, 1, 2, 3, 4. సో 1, 2, 3, 4. సో దీనికి స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత, 12. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 ఎన్ని సున్నాలు ఉన్నాయి, 4 సున్నాలు. స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే 2 సున్నాలు. సో ఇదంతా 12/100 ప్లస్ 0.4 డివైడెడ్ బై 0.5. ఈ పాయింట్ వాల్యూలు ఎగిరిపోతాయి, ఎందుకంటే ఇప్పుడు 0.4 డివైడెడ్ బై 0.5 అంటే 4/5తో సమానం అవుతుంది. సో ఇంతటితోటి ఈ వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. ఇప్పుడు ఈ 0.6 అలాగే ఉంటుంది, ఇది 9/10 మైనస్. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 100, ఇక్కడేమో 4/5 ఉంది. సో LCM 100 తీసుకుందాం, అంటే ఈ వాల్యూని ఇంటూ 20 చేయాలి. 12 ప్లస్ ఇక్కడ 20 × 4 అంటే ఎంత, 80. 0.6 ప్లస్ ఇక్కడ ఏమని చేద్దాం మనం, 100ని LCM తీసుకుందాం. ఇక్కడ అయిపోయింది కదా, 92 ఇది. సో ఇక్కడ ఇంటూ 10 చేయాలి, అంటే ఇది 90 మైనస్ 92. ఇప్పుడు 0.6, ఇక్కడ -2/100. -2/100 అంటే ఇక్కడ ఏమవుతుంది, 0.02 అవుతుందా.
సో 0.6 మైనస్ 0.02 అంటే 0.6 కంటే తక్కువ అవ్వాలి, అంటే 0.58 అవుతుంది. ఇది మన ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 0.60 అవుతుంది, ఇది 0.58 అవుతుంది. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో పై చార్ట్ ఇచ్చారు. సో పై చార్ట్ ఇచ్చి ఇక్కడ వీటన్నిటికీ ఖర్చులు ఇచ్చేశారు. ఇక్కడ 500 ప్రోడక్ట్స్కి, సో 500 ప్రోడక్ట్స్ వస్తువులు మనము తయారు చేయడానికి లేబర్ కాస్ట్ ఎంత పడుతుందంటే 1,00,000 పడుతుంది అన్నాడు. ఇప్పుడు 1,00,000 ఎన్నిటికి? 500కి. సో ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి? 200 సార్లు. సో ఇక్కడ 200 రూపాయలు అవుతుంది. ఎవరికి? లేబర్ కాస్ట్. ఇది ఎంత? 24%. 24% ఎంత? 200. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే అమ్ముతాను అంటున్నాడు ఇవి. సో ఇవన్నీ అమ్మితే ప్రాఫిట్ ఎంత? 44%. మన కాస్ట్ ఎంత అంటే 100 ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఈ టోటల్ కాస్ట్ ఇప్పుడు 100%లో చెప్తే. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు? అమ్మితే 44% ప్రాఫిట్. అంతే ఎంత అవుతుంది? 144. ఆ 144 ఎంతో కనుక్కోమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంతో. ఇప్పుడు 144% ఎంత అవుతుంది మనకి? ఇది తెలిసింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 200 ఇంటూ 144/24. ఇది ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1,200 రూపాయలు. ఇది మన సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్. రాజన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ వాక్డ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 200 మీటర్ టువర్డ్స్ నార్త్. సో ఇక్కడ స్టార్ట్ చేశాడు అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఒక 200 మీటర్లు నార్త్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ ఏం చేశాడు? లెఫ్ట్. సో లెఫ్ట్ ఒక 300 కిలోమీటర్లు. సో 300 మీటర్లు, కిలోమీటర్ కాదు. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాడు. సో రైట్ తీసుకొని 400 మీటర్లు. తర్వాత ఏం చేశాడు? హీ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 1 కిలోమీటర్. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఎంత? కిలోమీటరు. ఇప్పుడు ఏ డైరెక్షన్లో రాజన్ అనే వ్యక్తి ఫేస్ చేస్తున్నాడు అది వాళ్ళు అడుగుతుంది. సో ఇప్పుడు మనకి రాజన్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నార్త్ సైడ్ వెళ్తున్నాడు, అంటే రాజన్ మనకి ఎక్కడి నుంచి ఉన్నట్టు. సో ఇది మనకి మ్యాప్ కింద పెట్టుకుందాం. సో ఇది సౌత్, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇప్పుడు రాజన్ మనకి స్టార్ట్ అయినప్పుడు నార్త్ సైడ్ చూస్తున్నాడు. సో ఇప్పుడు ఎటు పోతున్నాడు? మనకి ఇలా పోతున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా పోతున్నాడు అంటే ఏ సైడ్ చూస్తున్నట్టు? వెస్ట్ సైడ్ చూస్తున్నట్టు. వాడు అడిగింది ఏ డైరెక్షన్లో ఉన్నాడని కాదు, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అని. సో వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. అది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ మనకి ఇచ్చేసాడు. ఎంత అంటున్నాడు? 15 కిలోమీటర్లు. సో ఇప్పుడు హీ వాక్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 కిలోమీటర్ ఎవ్రీ అవర్. ప్రతి గంటకి 20 కిలోమీటర్లు నడుచుకొని పోతాడు అనమాట. అసలు యావరేజ్ స్పీడ్కి మనకు ఫార్ములా ఏంటి? 2ab/a+b. ఇది ఫార్ములా. ఒకటి ఇచ్చేసాడు మనకి ఎంత? 20. సో దీన్ని నేను ఏ అనుకుంటున్నాను, 20. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? స్పీడ్ వైల్ రిటర్నింగ్. సో ఇదంతా బి అనుకుంటే సరిపోతుంది. సో ఇదంతా మనకి 15. ఇప్పుడు 2 ఇంటూ 20 ఇంటూ బి డివైడెడ్ బై ఇక్కడ ఎంత? 20 + b ఈక్వల్ టు ఎంత? 15. 5వ టేబుల్లో ఇది 4 సార్లు, ఇది 3 సార్లు పోతుంది. సో ఇప్పుడు ఇదంతా 8b. 8b ఈక్వల్ టు ఈ 20 + b అటుపోతే 60 + 3b అవుతుంది. 8bలో 3b తీస్తే 5b ఈక్వల్ టు 60. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. సో బి స్పీడ్ ఎంత అవుతుంది మనకి? 12. సో అదే రిటర్నింగ్ స్పీడ్ ఎంత మనకి? 12 km/h. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 2 పేర్లు ఇచ్చారు. సో పిఆర్ఓ. పి అంటే ఎంత మనకి? సో పి అంటే 16, ఆర్ అంటే ఎంత? 18, ఓ అంటే ఎంత మనకి? 15. అలాగే ఎల్జేఎం. ఎల్జేఎం అంటే, సో ఇది పిఆర్ఓ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎల్జేఎం. సో ఎల్జేఎం అంటే ఎల్ అంటే ఎంత మనకి? 12. అలాగే జే అంటే ఎంత మనకి? 10. ఇలాగే ఎం ఎంత? 13. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ ఏమన్నా చెక్ చేస్తే ఏం అర్థం అవుతుందంటే ఇక్కడ టోటల్ చేస్తే అన్ని 28, 28, 28 వస్తుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే అన్ని 28 వస్తుంది, వేరే ప్యాటర్న్ ఏం కనపడట్లేదు. మరి ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనం చెక్ చేసామంటే అన్ని యాడ్ చేస్తే 28 రావాలి. కేఎల్పి అలాగే క్యూపిఎల్. కే అంటే ఎంత? ఇది 11. క్యూ అంటే ఎంత మనకి? 17. సో ఇది ఎంత అయింది? 28. ఎల్ అంటే ఎంత మనకి? 12. పి అంటే ఎంత మనకి? 16. ఇది 28. పి అంటే 16, ఎల్ అంటే 12. సో ఇది ఎంత? 28. సో కరెక్ట్గా సరిపోయింది కదా. ఆప్షన్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
PLKUJY. సో ఇలా 6 మెంబర్స్ కలిసి రాజస్థాన్కి ఉత్తరప్రదేశ్కి వరుస 6 నెలలు ట్రిప్ వెళ్ళారనమాట. ఒకే సంవత్సరంలో వరుస 6 నెలలు. P ప్రిఫర్ టు విజిట్ రాజస్థాన్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఇప్పుడు నవంబర్లో P ఎక్కడ వెళ్ళాడు? మనకి రాజస్థాన్ వెళ్ళాడు. యు విజిటెడ్ ఉత్తరప్రదేశ్ ఎగ్జాక్ట్లీ 2 months ప్రియర్ టు P. సో Pకి కరెక్ట్గా 2 నెలలు ముందు. సో ఇప్పుడు నవంబర్కు ముందు 2 నెలలు. సో ఇది నవంబర్కు ముందు 2 నెలలు అంటే అక్టోబర్, సెప్టెంబర్. సో ఇప్పుడు ఎక్కడ విజిట్ చేశాడు? ఉత్తరప్రదేశ్. ఎవరు? యు. నెక్స్ట్ వై ప్రిఫర్డ్ ద మంత్ ఆఫ్ జూలై. సో ఇప్పుడు జూలైలో ఎవరు? వై ఉన్నాడు. సో జూలై, ఇంకిదే ఆగస్టు. ఇక్కడ జూలైలో ఎవరు ఉన్నారంటే వై ఉన్నాడు. జే ప్రిఫర్ టు విజిట్ రాజస్థాన్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మంత్స్ ప్రిఫర్డ్ బై వై అండ్ యూ. సో వైకి యూకి మధ్యలో ఎవరున్నారు అంటే జే ఉన్నాడు. సో ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పాడు? రాజస్థాన్ అంట. నెక్స్ట్ ఎల్ విజిటెడ్ ఎగ్జాక్ట్లీ 1 month ప్రియర్ టు వై. అంటే వైకి ముందు ఎవరున్నారంటే మనకి ఎల్ ఉన్నాడని చెప్పాడు. సో ఇది జూన్. వైకి ముందు ఎవరు? మనకి ఎల్. ఇక్కడ ఏమని అడిగాడు? ఇన్ విచ్ మంత్ డిడ్ కే విజిట్. కే ఏ నెలలో మనకి విజిట్ చేస్తాడు అన్నాడు. ఇంకా మిగిలిపోయింది ఎవరు? 6లో. ఇక్కడ కే ఉంటుంది. సో ఈ కే అక్టోబర్ నెలలో విజిట్ చేస్తారు. అది మన ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. 6 మంది ఇక్కడ సర్కిల్ టేబుల్లో కూర్చున్నారు అనమాట. ఇది సర్కిల్ టేబుల్. సో టోటల్ 6 మెంబర్స్. 1 2 3 4 5 6. అందరూ టేబుల్ సెంటర్ సైడ్ చూస్తున్నారంట. ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. సో డికి ఏకి మధ్యలో 2 ఉన్నారన్నాడు. సో ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఎఫ్ ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సో ఇప్పుడు నేను ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఇది సి అనుకుంటున్నాను. సో ఎఫ్ ఎక్కడ ఉంటాడు? ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి కుడివైపు ఉంటాడు. ఎవరు? ఎఫ్. సో ఎఫ్ ఎక్కడ ఉంటాడు? ఈ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సెకండ్ టు ద రైట్ ఎవరు ఉంటారంటే ఈ. సో ఈ ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఈ ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏకి సెకండ్ టు ద లెఫ్ట్. అంటే ఇక్కడ ఏ పెట్టామంటే అవదు. అంటే ఏ ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు ఏ. సో ఏకి ఎడం వైపు నుంచి 2వ ప్లేస్లో ఎవరున్నారు? ఈ ఉన్నారు. అది వాడు చెప్పింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఎఫ్కి రైట్ ప్లేస్లో ఎవరు? మనకి ఇక్కడ ఏం తెలుసు? ఏ తెలుసు. మరి ఇక్కడ మనకి ఏకి కుడివైపు నుంచి డి వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ 2 ప్లేస్లు ఇచ్చి ఇక్కడ డి. సో ఇది పాసిబుల్ అవుతుంది. ఇది కూడా చెక్ చేయాలి అప్పుడు. ఇప్పుడు డికి 2 ప్లేస్లు ఇచ్చి ఇక్కడ మనకి ఏ. ఇది కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం టోటల్ ఏదన్నా పాయింట్ మిస్ చేసామా చెక్ చేస్తే ఈ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఈ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఓకే. హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి రైట్ సైడ్లో ఎవరు కూర్చుంటారు? అది వాడు అడుగుతుంది. సో మీరు ఇటు నుంచి లెక్కేసిన అంటే ఇది పాసిబుల్ అవుతుంది, ఇది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఏ, ఇక్కడ డి. ఇదైతే ఫిక్స్ కదా. సో ఈ ప్లేస్లో ఇంకా మిగిలిన వాళ్ళు కూర్చుంటారు. సో ఈ ప్లేస్లో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మనకి ఏ, బి ఉన్నారు. సో ఇక్కడ సో మీరు ఇటు నుంచి లెక్కేసినా పాసిబుల్ అవుతుంది. కానీ ఇటు నుంచి లెక్కేస్తే మీకు మధ్యలో ఈ 2 ప్లేసులు ఫిల్ అయిపోతున్నాయి. ఇక్కడ మధ్యలో 2 ప్లేసులు ఫిల్ అయిపోతున్నాయి. సో ఎటు నుంచి లెక్కేసుకున్నా మీకు కరెక్ట్గానే వస్తుంది ఆన్సర్. ఈ మధ్యలో ప్లేసులు కరెక్ట్గానే ఉంటున్నాయి. మీరు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు అడిగింది ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి రైట్ సైడ్ ఎవరు ఉంటున్నారు? డి. ఇది వాడు అడిగింది. సో ఈ పాయింట్ మనకు అనవసరం. అడిగింది ఇది కాబట్టి ఇది వరకే చెక్ చేయాలి. సో ఇంతటితోటి ఈ పేపర్ సొల్యూషన్ అయిపోయింది. రేపు 3 PM మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో.